ఈ ప్రపంచంలో అన్ని జూదాల కన్నా ప్రమాదకరమైనది షేర్ బజార్, షేర్ మార్కెట్. షేర్ మార్కెట్లో క్షణాల్లో ప్రజల సొమ్ము లక్షల కోట్ల మీద ఆవిరైపోతుంటుంది. అలాగే కన్ను మూసి తెరిచేలోగా లక్షల కోట్లు వస్తూ ఉంటాయి. కానీ ఆ సిరులు నిలబడతాయా? ఆ సిరులు నీటి బుడగల సిరులు నిలబడతాయా ఎవరికైనా సరే? అలా ప్రజలు ఆలోచించాలి. అది ప్రభుత్వం అధికారంతో నడిచేది షేర్ బజార్. వాటిని మనమే తీసేయమనడానికి మనకు ఏ హక్కు లేదు. మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, షేర్ బజార్లో నిలకడగా ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకోండి, పెట్టండి. స్థిరత్వంగా ఉండే వాటి మీద పెట్టండి. కానీ క్షణాల్లోనే రాత్రికి రాత్రి కానీ, ఒక గంటలో కానీ వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు ఆశపడి లేదా దురాశపడి పెట్టారనుకోండి, నవ్వుల పాలు అవుతారు, రోడ్ల పాలు అవుతారు, అప్పుల పాలు అవుతారు. కాబట్టి ప్రజలకు నేను ఈ వీడియో ద్వారా ఏం తెలియజేస్తున్నానంటే, మనకు నిలకడగా ఏదన్నా ఆస్తులు ఉన్నాయనుకోండి, స్థలాలు కొనుక్కోండి, పొలాలు కొనుక్కోండి, కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకోండి, సినిమా థియేటర్లు కట్టుకోండి, లేదా వ్యవసాయం చేసుకోండి. కానీ నిలకడగా ఆస్తులు ఉంటాయి. పూర్వము మన పెద్దలు వందల వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించారు, నిలకడగానే సంపాదించారు. కానీ రాత్రికి రాత్రే మనకి ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండొచ్చు, దురాశ మటుకు ఉండకూడదు. షేర్ బజార్లో పెట్టుబడి పెట్టే వాళ్ళందరికీ చెప్తున్నాను, దాంట్లో నష్టపోయిన వాళ్ళే ఎక్కువ, లాభపడిన వాళ్ళు చాలా చాలా తక్కువ. మనము నష్టపోయిన వాళ్ళ గురించి ఆలోచించాలి, లాభపడిన వాళ్ళ గురించి ఆలోచించకూడదు. అది పెద్ద గ్యాంబ్లింగ్ బజార్. బాగా ప్రజలందరూ, దేశ ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ అందరూ షేర్ మార్కెట్లో పెట్టే వాళ్ళందరూ ఆలోచించుకోండి అని చెప్తున్నాను. కళ్ళు మూసి తెరిచేలోగా లక్షల కోట్లు మాయమవుతాయి, కళ్ళు మూసి తెరిచేలోగా లక్షల కోట్లు వచ్చి పడతాయి అంటారు. కానీ అవన్నీ గ్యాంబ్లింగ్. ఆ గ్యాంబ్లింగ్ని దగ్గరికి వెళ్ళకూడదు, ప్రజలు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ కలికాలం అటువంటిది. దుష్ట శక్తుల దగ్గరికే ప్రజలు వెళ్తూ ఉంటారు. అదృష్ట శక్తులకు కానీ, మంచి మాటలు చెప్పే దగ్గరికి కానీ ప్రజలు వెళ్ళరు. ఎందుకంటే ఈ కలికాలంలో ఇలాగే జరుగుతుంటది. అయినా చెప్తూ ఉంటాం, మారకపోని ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను, షేర్ బజార్లో పెట్టుబడి పెట్టే వాళ్ళందరికీ జాగ్రత్తగా పెట్టుబడని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మై పెన్ పేపర్ అధినేత, రాజకీయ ఎన్నికల వికర్త తాతా సుబ్రహ్మణ్యం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.